పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8:28. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ పట్ల అన్ని మేలు కలగటానికి సమకూడి జరగటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుని వాగ్దానము సేవకుడి ద్వారా ఏమొస్తుందని అడుగుతున్నావు, వాంఛతో ఎదురు చూస్తున్నావు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. అందుకనే నీ జీవితంలో ఇక మీదట అన్నీ సమకూడి జరుగుతాయి. ఇంతవరకు నువ్వు ప్లాన్ చేసుకుని ఎదురుకెళ్తే ఏది సమకూడలేదు. ఒకటి సమకూడదు, ఒకటి సమకూడదు. ఒకరిలో ఒప్పుకుంటే ఒకరిలో ఒప్పుకోరు. ఏదైనా సరే, కొనటమైనా, అమ్మటమైనా, చేర్చుకోవటమైనా, స్వాధీనపరచుకోవటమైనా, పని చేయటానికి ముందుకెళ్దామన్నా నీకు ఇంతవరకు ఏ సహకారం అందలేదు. ఇప్పుడు నీవు ఉన్న చోట నీవు ఉంటే అన్నీ సమకూడి నీ దగ్గరికి వస్తాయి. ఆ ఆశీర్వాదము దేవుడి రోజు నీకు ఇస్తూ ఉన్నాడు. నేను చదువుతున్నాను చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఆమేన్. మేలు కలుగుటకై, మేలు కలుగుటకై. ఎంతో కీడు అనుభవించావు జీవితంలో. నువ్వు అనుభవించిన కీడు ఎవరు అనుభవించుండరు అనుకున్నావు. నువ్వు నాలాంటి బాధ ఎవరు పడరు, నేను కాబట్టి ఇలా భరిస్తున్నానని కూడా ఏడ్చావు. దేవుడు నిన్ను బ్రతికించాడు. ఎందుకంటే ఆ కీడు ఎంత అనుభవించావో ఇప్పుడు మేలు చూసి దేవుడు మేలు చేసేవాడని సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఇక మీదట ఈ రోజు నుండి అన్నీ సమకూడే జరుగుతాయి. ఏం జరుగుతాయండి, ఏం జరిగినాయండి, ఏది అలాగ అనుకోవటం తప్ప ఏం జరుగుతున్నాయి అని అనుకుంటున్నావా? సాతానుడు ఆ రీతిగా నేను గర్విలు చేస్తున్నాడా? పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ సమకూడి జరుగుతాయి. జరిగే దానిని ఎవ్వడూ ఆపలేరు, జరిగే దానిని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఆటంకపరచలేరు. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆలోచనలు అన్నీ సమకూడి జరుగుతాయి మేలు కలగటానికి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన మాటను మీకు తెలియపరుస్తున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని తెరవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మనం దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కొన్ని విషయాలు మీకు తెలియపరిచి నేను ప్రార్థనలోకి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. హబక్కూకు ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు
హబకుకు ప్రవక్త ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను దేశము నుండి అనేక మంది యుద్ధము చేయటానికి సైన్యము తన ముందుకు వచ్చినప్పుడు మరి హబకుకు మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఉన్న మాటలు ఏంటంటే, ఆ యుద్ధము చేయటానికి వారు వచ్చినప్పుడు, యుద్ధము చేసే బలము నాకు లేదు కానీ నాకు ఆయన బలమై ఉన్నాడు. ఎవరు? యెహోవా నాకు బలము. ఇప్పుడు నాకు నిలబడటానికి ధైర్యము లేదు, బలం లేదు, స్థితి లేదు, కానీ నా కాళ్ళను నా దేవుడు లేడి కాళ్ళు వలె చేయును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. లేడీ కాళ్ళు అంటే ఏంటి? లేడీస్ కాళ్ళ ఏమండి? లేడీ కాళ్ళు వలె చేయనంటే స్త్రీల కాళ్ళ వలె చేస్తాడా? మగవాళ్ళ కాళ్ళ చేస్తాడా? లేడీ అనే దానికి ఇంకొక పేరు జింక అంటారు. ఏమంటారు దాన్ని? జింక కాళ్ళతో పోల్చుకుంటున్నాడు ఈ దైవజనుడు హబకుక్. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, జింక పాదాలను జ్ఞాపకం చేసుకున్నాడు. లేడీ పాదాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను నేనండి. లేడీ అంటే జింక యొక్క కాళ్ళు ఎలాగుంటాయంటే చాలా స్ప్రింగ్ యాక్షన్ ఉన్నట్టు ఉంటాయి. ఎలా ఉంటాయి? దీంట్లో గొప్ప మర్మం ఏంటంటే, అది కొండలు ఎక్కినప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఎక్కుతుంది, లోయల్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే ఉత్సాహంతో కిందకి వెళ్తుంది, లోయలో తిరిగినా సరే అది ఉత్సాహంగానే ఉంటుంది. మీరు ఇప్పుడు గమనించారా? అది ఇక్కడి నుంచి అక్కడ నడాలన్నా సరే, 4 అడుగులు వేయాలన్నా సరే ఏం చేస్తుంది? మీరందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీకు తెలుసా జింకను చూసారా? పందిని చూసారా? పందిని, జింకను ఎంతమంది చూసారు? చేయి పైకి ఎత్తారు. జింక ఓకే, అది నడిచినప్పుడు అది గుట్టలు ఎక్కాలన్నా సరే ప్రమాదకరమైన పరిస్థితుల్లోని ఒకలాగే పరిగెడుతుంది. అది మామూలుగా కూడా పరుగుతాను ఎప్పుడు కూడా అది చక్కగా సంతోషముగా యాక్షన్తో నడుస్తుంది. అంటే ఇది దేనికి సూచన అంటే బలమైన విశ్వాసానికి సూచన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది మేత మేయటానికి వెళ్ళి నడవలసి వస్తే కూడా పరిగెడుతుంది. లేడీ కాళ్ళు ఎలాగుంటాయో, నా పరిస్థితులు నా ముందు ఎంత పెద్ద యుద్ధం వచ్చి దిగినా కానీ నా దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఏంటంటే, నేను బలమైన విశ్వాసంతోనే పరిగెడతా. ఎందుకంటే నా కాళ్ళను లేడి కాళ్ళగా దేవుడు చేస్తాడు కనుక శ్రమలలో కూడా నేను ఉన్నతమైన స్థలము మీదకి ఎక్కగలను. అప్పులైపోయినా, రోగం వచ్చినా, అన్యాయం జరిగినా నేను మరలా మొదటి స్థాయికి వెళ్ళగలను అని హబకుక్ మాట్లాడుతున్నాడు. నమ్మిన వారందరూ విశ్వాసంతో గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించారు. హబకుక్ చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆ 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఈ విశ్వాసముతో ఉండాలి. ఏ విశ్వాసము? ఎందుకంటే మనం ఆల్రెడీ వాగ్దానము పొంది ఉన్నాం. మనం దేవుని అభిషేకం మనకు వచ్చింది. దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, దేవుని కార్యాలు జరిగే సమయం వచ్చింది. పరిస్థితులు ఎంత తారుమారైనా కానీ నా విశ్వాసము గంతులు వేసుకుంటూ మాత్రం పైకి వచ్చేస్తాను. ఇల్లు అమ్మేసుకున్నా సరే, ఇల్లు కూలిపోయినా, పొలం పోయినా, అప్పులు పాలయ్యి అన్ని సర్వం బంగారం అన్నీ పోయినా, పిల్లలు కూడా నీకు దూరం అయిపోయినా,
ఆయనే నా బలం. హల్లెలూయా. నీ బలం ఎవరు? గట్టిగా చెప్పాలి, నిజం చెప్పండి. చాలామందికి బలము భార్య అంటారు. మా ఆవిడే నాకు బలం అండి అంటాడు ఒక్కొక్కటి, తెలియక పాపం. ఒక భార్య అంటది మా ఆయనే నాకు కొండంత బలం అండి. కొంతమంది అంటారు మా తండ్రే నాకు బలం అంటారు. కొందరు చెప్పరే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటా నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే. తల్లి బలం ఉంటుంది కొంతమందికి అత్తగారు బలం ఉంటుంది. మా అత్తగారా అయ్యి బాబు అంటాడు. కొంతమంది అనుకుంటారు నాకు నా పిల్లల బలం ఉంది అనుకుంటారు. కొందరు చెప్పాలి మీరందరూ నా పొలం నాకు ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఉంది, నేను ఎవ్వడికి తల వంచవలసిన పని లేదనుకుంటాడు. ఏదో రోజు ఏదో ఓటీపీ తెలియక ఎవరికైనా చెప్పేవాను కాదు మొత్తం పట్టుకుపోతాడు డబ్బులని. మనకి ఏదో ఒక బలము. గేదెలు ఉన్నాయి, నాకు 2 గేదెలు ఉన్నాయి, 8 లీటర్లు పాలిస్తాయి, నాకు బలం, గేదెలు బలం అనుకుంటాం. కొంతమందికి ఆస్తి బలం ఉంటుంది అనుకుంటారు, భార్య బలం ఉందనుకుంటారు, పిల్లల బలం ఉందనుకుంటారు. ఈ బలములన్నీ ఏదో రోజు వదిలేస్తాయి. కానీ అన్ని బలాలు పోయినా నిన్ను విడువని బలం ఒకటి ఉంది, ఒకరి బలం ఉంది. ఆ బలము నీ ముందు ఆవరించి ఉన్నది, ఆ బలము నీ వెనుక ఆవరించి ఉన్నది, ఆ బలము నీ కుడివైపు ఆవరించి ఉన్నది, ఆ బలము నీ ఎడవైపు ఆవరించి ఉన్నది. ఆ బలమే యేసుక్రీస్తు బలమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. అందుకని హబక్కూకు అంటున్నాడు, హబక్కూకు ప్రవక్త అంటున్నాడు యెహోవాయే నాకు బలము. కొండలలో నేను తిరుగుతున్నాను, ప్రమాదకరణ స్థలముల్లో ఉన్నా కానీ లేడి జింక ఏ రీతిగా గొంతులేసుకుంటూ పరిగెడుతుందో. చాలామంది అంటారు ఏంటి ఎంత ఉత్సాహంగా ఉన్నావేంటి, ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వు బంగారం తాకట్టెట్టుకుని కూడా ఎంత ఉత్సాహంగా ఉంటావా, ఇల్లు వెళ్ళిపోతుంది ఇల్లు అమ్మ వేసుకుని కూడా ఉత్సాహంగా ఉంటావా. నీ ఇంట్లో నీ బిడ్డ విషయం ఎంత శోధన వచ్చింది, నీ భర్త ఇలాగ అయిపోయాడు, నీ కోడలాగా అయిపోయింది, నీ అల్లుడిలాగా అయిపోయాడు, మీ పరిస్థితులు ఉద్యోగం ఇలాగ అయిపోయింది, అన్ని రకాల అన్యాయం జరిగినా ఇంత సంతోషంగా ఉన్నావేంటని నిన్ను అడిగితే నువ్వు చెప్తావు అన్ని పోయినా 2 అంతలు దేవుడు మరలా నాకు ఇస్తాడు. నా బలము ఆయనే. చెప్పండి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. అంజూరపు చెట్లు పూయకున్నా తర్వాత ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేక ఉండిన, అప్పులు ఎక్కువైపోయినా, వడ్డీలు కడుతున్నా అయినా పర్వాలేదు, ఎంత వడ్డీ కడుతున్నాడో 2 రెట్లు దేవుడు నాకు ఇస్తాడు. అసలు వడ్డీ అన్ని వచ్చేస్తాయి, మూట కట్టుకుని వచ్చేస్తాయి. ఆయనే నాకు బలమై ఉన్నాడు. ఈ మాట చెప్తుంటే నాకు బలం వస్తా ఉంది. నా ప్రియ సహోదరులరా, మీకు ఈ బలము కనుక తెలుసుకుంటే మీ ముఖాలు ఇంకా తెల్లగా అయిపోతాయి, మీ చేతులు కూడా తెల్లగా అయిపోతాయి. లేడి కాళ్ళు చూడండి ఎంత అందంగా ఉంటాయి. హల్లెలూయా చెప్పరే. చాలామంది పెళ్లి కూతురుని చూడటానికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కొడుకు మేనత్తలు వస్తారు, వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి పెళ్లి కూతురుని ఏం చూస్తారు తెలుసా? ఏం చూస్తారు? అమ్మా ఏం చదువుకున్నావు అమ్మా అని అట్లా అంటుంది. నేనండి 10th పోయింది అని అంటుంది. అలాగా చాలా బాగా చదువుకున్నావు అమ్మా అంటుంది. ఇంకేం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. అలాగ పాదాలను చూస్తారు వీళ్ళు పెద్ద డిటెక్టివ్లు వీళ్ళు. ఏమండి ఇప్పుడు పాదాలు చూసేరాగా లేదు, ఇప్పుడు అంతానే ఆన్లైన్లో చూసుకుని పెళ్లి చేసేసుకుంటున్నారు అంతే. అందుకే దెబ్బేసేస్తున్నాయి. పూర్వం పెళ్లి కూతురుని చూడటానికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు, ఎందుకంటే ఒక పెళ్లి కూతురికి మగోడు పాదాలు ఉంటాయి, ఒక పెళ్లి కూతురికి ఎలుగుబంటి పాదాలు ఉంటాయి, ఒక పెళ్లి కూతురికి లేడి లాంటి కాళ్ళు ఉంటాయి, ఒక పెళ్లి కూతురికి మేకకాళ్ళలాగా ఉంటాయి. తెలుసా మీకు? దాన్ని బట్టే ఆ జాతి లక్షణాల గురించి చూస్తుంటారు అనమాట.
ఓకే, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. మీరు అనుకుంటారు నా పాదాలు ఎలా ఉన్నాయి అనుకుంటారు, నా జంక ఎలుగుబంట ఇంటికి వెళ్ళాక ఎక్కువ తోమేసుకోకండి ఇలాగ. మీ పాదాలు ఆ పాదాలు లాంటిది కాదు, ఆత్మ సంబంధంగా నీవు లేడి గొంతులు వేసినట్టుగా దేవుడిని స్థిరపరుస్తాడు. నీకు ఆయన బలమై ఉన్నాడు. నీకు కొత్త బలం ఇస్తున్నాడు ఆయన. నీ బలముతో దిగజారిపోయిన నీ స్థితిలో మరలా గొంతులు వేసుకుంటూ పైకి పడిపోయిన నీ స్థితి మరలా నిలబడుతుంది. ఉన్నతమైన కొండల మీదకి గొంతులు వేసుకుంటూ శ్రమలలోనే ఎక్కుతావు. అంజూరపు చెట్లు పూయకుండా, సాలలో పశువులు లేకపోయినా, ఏ పరిస్థితి ఇలాగ మారిపోయినా ఆయన నీకు బలమై ఉన్నాడు. ఆయన నీకు బలమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. ఆత్మ మీకు తోడైండును గాక. అందులో లేచి నిలబడదాం. నాకు ఆయన బలమై ఉన్నాడు, నాకు అభిషేక బలం ఉన్నది, నాకు క్రీస్తు బలం ఉన్నది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 గట్టిగా 3 4 5 6 7 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీకు బలము లేదా? నాకు బలము లేదు, నేను ఇల్లు కట్టలేను అనుకుంటున్నావా? నేను పెళ్లి చేయలేను, నా బలము లేదు, నాకు నేను చదివించలేను, నాకు బలము లేదు అనుకుంటున్నావా? నువ్వు చదివించగలవు, నువ్వు కట్టగలవు, నువ్వు చేయగలవు. ఆయన నీకు బలమై ఉన్నాడు. మనుషుల బలము కాదు, నీకున్నది ధన బలము కాదు, నీకున్నది బంధు బలము కాదు, క్రీస్తు బలము నీకున్నది. మరలా నువ్వు గంతులు వేసుకుంటూ నువ్వు ఆస్తికర్తగా నిలబడగలవు. మరలా గంతులు వేసుకుంటూ పడిపోయిన నీ స్థితిని మరలా నిలబెట్టుకోగలవు. పోయిన నీ జీవితం మరలా కాపాడుకుని స్థిరపడగలవు. నీకు ఆయన న్యాయము జరిగించు. పోయినది అంత కూడా దానిలో నూతనత్వముతో నువ్వు నిలబడబోతున్నావు. బలమైన సాక్ష్యము, పడిపోయిన సాక్ష్యము మరణ నిలబడుతుంది. పైగా నీ విశ్వాసం ఎలాగుంటుందంటే గంతులు వేసుకుంటూ ఎక్కుతావు. మరలా ఆస్తి కొంటావు, మరలా నిలబడతావు, మరలా నిలబెడతాడే. ఏ బలము? ఎవరున్నారు అంటే నీకు నాకు ఆయన బలమై. తల మీద చేతులు పెట్టుకున్న వాళ్ళందరూ అలాగే మోకరించండి. బలమైన ఆశీర్వాదం తీసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే అలా చేతులు శిరస్సు పైన పెట్టుకుని అందరూ కూడా మీరున్న చోట కూర్చోండి, కళ్ళు మూసుకోరండి, ఆత్మలో కనిపెట్టండి. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే ఒక్కసారి చేతులు పైన పెట్టుకొని నీ సన్నిధిలో మోకరిస్తున్నాను బాబు, నీ సన్నిధిలో సాగిలు పడుతున్నాను. నాకు బలము నీవే. నాకు ఎవరున్నారయ్యా? ఎవరికి చెప్పుకోవాలి నా కష్టం అని ఏడుస్తున్నావు కదా. ఎవరితోటైనా కష్టం చెప్పుకుందామంటే వారందరికీ చెప్పి అల్లరి చేసేస్తారు కదా. నా భర్తకి ఎలా చెప్పాలి? నేను నలిగిపోతున్నాను, ఈ కష్టం నా భర్తకు చెప్తే తట్టుకోలేడు, నేను ఎలా భరించాలి దీన్ని అని ఏడుస్తున్నావా? ఈ కష్టము నా భార్యకి ఎలా చెప్పాలని ఏడుస్తున్నావా? నీలో నీవే కుమిలిపోతున్నావా? దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నీ బలమై ఉన్నాడు. నువ్వెవరికి చెప్పనవసరం లేదు. నీ ప్రయాణాన్ని ఆయన చూశాడు, నీ గాయాన్ని ఆయన చూశాడు, నీ పరిస్థితిని ఆయన చూశాడు.
నువ్వు పడిపోయిన స్థితి, నీ అప్పులు పాలైన స్థితి, నీ పాపపు స్థితి మరలా లేవనెత్తబోతా ఉన్నాడు. మరలా ఆస్తికర్తగా నిలబడబోతున్నాడు. శుభకార్యము నీ ఇంట్లో దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో దేవుడు ద్వారము తెరుస్తున్నాడు. ఎండిపోయిన కర్ర అహరోనుది రాత్రికి రాత్రి చిగిరించింది. ఈ దినమే దేవుని కృప ద్వారా చిగురు పడుతుంది. అదే నీ బలము, అదే నీ శక్తి. అందరూ ప్రార్థనలో అడగండి, మీకు ఏం కావాలో అడగండి, కూర్చుని అడగండి. మీరు ఎలాగ అడుగుతారో కళ్ళు మూసుకుని నమస్కరించి మీకేం కావాలో అడగండి. సమయం ఆసన్నమైంది. తల వంచి కళ్ళు మూసుకుని నమస్కరించి దేవుడు నీ కోరికను 100% తీరుస్తున్నాడు. ఏడుస్తూనే వచ్చావు, దుఃఖంతోనే ఉన్నావు, నీ కన్నీళ్ళనే ముచ్చాలుగా దేవుడు మార్చు. బలమైన సంతోషం లేడి కాళ్ళు వలె ఇక్క మీదగా నీ కాళ్ళు స్థిరపడబోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు జ్యోతి, నా భర్త పేరు సురేష్. నేను ఇక్కడే కడప నుంచి వచ్చాను. నాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. దేవుని ఎంతగానో మొరపెట్టుకున్నప్పుడు పెళ్ళైన 5 సంవత్సరాలకి మొదటగా బాబుని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బాబుకు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇంకొకరు ఉంటే బాబుకు తోడుగా ఉంటే బాగుండేది అని అనుకునేదాన్ని. అందరూ వచ్చి నీకు 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల వరకు నీకు పిల్లలు పుట్టారు అని అన్నారు. కానీ ఇక్కడికి ఇస్సాకయ్య గారు ప్రార్థనకు వచ్చినప్పుడు బాబు కోసమని తినడానికి అట్టిపళ్ళు తీసుకొచ్చుకున్నాను. కానీ తైలాభిషేకానికి వచ్చేటప్పుడు ఒకసారి నేను కూడా వాటిని ప్రేయర్ చేయించుకుందాము, నాకు గర్భఫలం కలుగుతుందేమో అనే ఆశతో వాటిని చేతిలో పట్టుకొని వెళ్ళి తైలాభిషేకం చేయించుకున్నాను. 2024లో ఫిబ్రవరిలో నేను పళ్ళు తీసుకొని వచ్చాను. మార్చిలోనే నాకు కన్సీవ్ అయింది. దేవుడు మరొక బిడ్డనిచ్చాడు. బాబు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా ప్రసవ వేదన పడ్డాను. ప్రభా, అంతటి వేదన లేకుండా నాకు ఈసారి నార్మల్ డెలివరీ అయిపోవాలి, తొందరగా డెలివరీ అవ్వాలి అని నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. అలాగే ఇస్సాకయ్య గారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నప్పుడు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వేం భయపడద్దు అని చెప్పారు. అనుకోని విధంగానే పెయిన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళగానే 45 మినిట్స్లోనే డెలివరీ అయిపోయింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.